పోలవరం మీద మన అంబటి రాంబాబు వ్యాఖ్యలు చేశాడు. దీని మీద మీ స్పందన ఏంటి? ఒకటి పోలవరం గురించి నేను సూటిగా అంబటి రాంబాబు గారిని అడగదలుచుకున్నాం. నీకు పోలవరం గురించి ఏం తెలుసా అంబటి రాంబాబు? ఒక డయాఫ్రమ్ వాల్ గురించి తెలుసా నీకు? కాపర్ డ్యామ్ గురించి తెలుసా? స్పిల్వే గురించి తెలుసా? అసలు ప్రాజెక్ట్ ఎస్టిమేషన్ ఎంతో తెలుసా? అసలు ప్రాజెక్టులో ఎన్ని క్యూసెక్కులు నీళ్ళు నిలుస్తాయో తెలుసా? ఆ ప్రాజెక్టు ఎన్ని రోజులు పడుతుందో తెలుసు? ఏమీ తెలియదు. నీకేం తెలుసు? గంట, అరగంట, సంజన, సుకన్య ఇలాంటి మాటలు తప్ప నీకేం తెలుసు అంబటి రాంబాబు? సూటిగా అడుగుతున్నావు. నువ్వు జలవనరుల శాఖ మంత్రిగా ఎన్ని ప్రాజెక్ట్ రివ్యూలు చేసావు? ఎన్ని ప్రాజెక్టులు కంప్లీట్ చేసావు రాష్ట్రంలో? సమాధానం చెప్పే దమ్ముందా? లేదు. వీళ్ళు ఏంటంటే ఎప్పుడు చూసినా నీతిమాల రాజకీయాలు తప్ప వీళ్ళు చేసింది ఏమిటి లేదు. అంతకుముందు ఒకడున్నాడు అనిల్, మాటలు ఎక్కువ పని తక్కువ. ఏంటంటే అసెంబ్లీలో ఆ రోజు ఏదో చేతులు ఇట్టా తిప్పుతా గట్టిగా పర్సెంటా 0.5% తొందర ఎందుకన్నా వెయిట్ అని చెప్పి అన్నాడు. తర్వాత ఏమైంది? 21 అన్నాడు కదా, ఇప్పుడు 24 వచ్చింది. ఏం బీకాడు? మాటలు అరుపులు ఎక్కువ, అనిల్ పని తక్కువ. అందుకే నిన్ను అరవద్దురా అంటారు, పనులు చేసి చూపి అంటారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మొన్న వచ్చారు, శ్వేతపత్రం విడుదల చేశారు, క్లారిటీగా చెప్పారు. ఏ రోజైనా అనిల్ మంత్రిగా ఉన్నాడు కదా 2.5 ఏళ్ళు, ఏ రోజన్నా జలవనరుల శాఖ గురించి ఆ విధంగా మాట్లాడగలిగాడా? లేదు. అరుపులు మాత్రం అరుస్తాడు. సబ్జెక్టు నిల్లు, అనిల్లోని నిల్లుంది. అందుకని ఆయనకి ఏమైనా బుర్రలో ఏం లేదు, అంతా నిల్లే, అరుపులే ఎక్కువ. మళ్ళీ ఏదో అన్నాడు పల్నాల్లో కూడా, నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా, ఓడిపోతే నా రాజకీయ భవిష్యత్తును పెడుతున్నా. మళ్ళీ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఏమన్నాడు? అప్పుడు ఎవరు తీసుకోలేదు, మాట మార్చేశాడు. అప్పుడు రాజశేఖర రెడ్డి 1999లో మార్చినట్టు ఈరోజు అనిల్ కూడా అదేవిధంగా మాట మార్చాడు. వీళ్ళ బతుకులంతా అంతే. అరుపులు ఎక్కువ పని తక్కువ. అంబటి రాంబాబు కూడా ఏంటంటే అరుపులు ఎక్కువ పని తక్కువ. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే పోలవరం ప్రాజెక్టు రివర్స్ టెండరింగ్ ఎందుకు పెట్టావు? రివర్స్ టెండరింగ్ పెట్టి 2 ఏళ్ళు ప్రాజెక్టు కనీసం పనులు మొదలవకుండా ఎందుకు ఆపారు? వీళ్ళకు పోలవరం పైన కక్ష, రాష్ట్రం పైన కక్ష కట్టి చెడగొట్టారు రాష్ట్రాన్ని మొత్తాన్ని. అందుకని రాష్ట్ర ప్రజలు వీళ్ళకి ప్రతిపక్ష హోదా కూడా రాకుండా 11 స్థానాల్లో కూర్చోబెట్టారు. అంటే ఒక్కసారి అర్థం చేసుకోండి, వీళ్ళ బ్రతుకులు ఎలా ఉన్నాయో, వీళ్ళ చరిత్ర ఎలా ఉందో, వీళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయో. అంటే మీరు ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వైఎస్ఆర్సీపీ అన్ఫిట్ ఫర్ ద పాలిటిక్స్ అని ప్రజలు నిర్ణయించారు క్లారిటీగా. రేపేంటంటే భవిష్యత్తు లేదు. జగన్మోహన్ రెడ్డి కావచ్చు, వాళ్ళ పార్టీ నాయకులు కావచ్చు, వీళ్ళంతా మాటలే చేతల్లో లేదని ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వాల ఈడ్చి లాగి పెట్టుకొట్టారు. సిగ్గుండే వాళ్ళైతే మూసుకొని ప్రభుత్వం చేసే అభివృద్ధి పనులకి సహకరిస్తూ ప్రభుత్వానికి సహకరిస్తారు. సిగ్గులేదు కనుక ఈరోజు వీళ్ళకి పుల్లలేయడం అలవాటు కనుక ఈరోజు కూడా వచ్చి పుల్లలేస్తూ ఉన్నారు ఈ వైసీపీ నాయకులు. ఈ అంబటి రాంబాబు కావచ్చు, అనిల్ కావచ్చు, ఇలాంటి వాళ్ళు. వీళ్ళకి ఇరిగేషన్ గురించి ఏమీ తెలియదు. ఆ రోజు రాజశేఖర రెడ్డి ఏం చేశాడు? జలయజ్ఞం అని కొడుక్కి ధనయజ్ఞం దోచిపెట్టాడు. ఆ తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చి రివర్స్ టెండరింగ్ అని చెప్పి ప్రాజెక్టులను అన్ని పండకేసి పెట్టి చేశారు. ఈ విధంగా ఆనాడు కాంగ్రెస్ కావచ్చు, ఈరోజు వైఎస్ఆర్సీపీ కావచ్చు, రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టులు నాశనం చేశాయి. ఇరిగేషన్కి ఏదన్నా న్యాయం చేసిందంటే అది తెలుగుదేశం పార్టీ చేసింది. ఆ రోజు రాయలసీమకు తెలుగు గంగా ద్వారా కావచ్చు, అదేవిధంగా గాలేరు నగరి కావచ్చు, హాంద్రీనేవా కావచ్చు, అదే ఉత్తరాంధ్రకు కావచ్చు, మధ్యవలస కావచ్చు, తెలంగాణ ప్రాంతంలో కూడా ప్రియదర్శన జోరాల కావచ్చు, ఎన్నో ప్రాజెక్టులు ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో కావచ్చు, మొన్న పట్టిసీమ కావచ్చు. ఈ విధంగా తెలుగుదేశం పార్టీ ఇరిగేషన్కి ప్రాధాన్యత ఇచ్చింది. ఇరిగేషన్కి ప్రతి ఎకరాకి రైతులకి నీళ్ళు అందించాలనే లక్ష్యంతో తెలుగుదేశం పార్టీ ఆనాడు నేడు పనిచేస్తోంది. నిన్న కూడా పట్టిసీమ నీళ్ళని, గోదావరి కృష్ణా నీళ్ళని రైతులకు ఇవ్వడం జరిగింది. అది తెలుగుదేశం పార్టీ మార్క్ ఇరిగేషన్లో. ఈరోజు నోటిదోల వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చి వాళ్ళ చేత ఏది పడితే అది మాట్లాడిస్తే జగన్మోహన్ రెడ్డి ఏదో తన స్థాయి పెరుగుతుంది అనుకుంటున్నాడు. ఇంకొకటి తెలియదు ఏంటంటే తన స్థాయి తనకే తెలియకుండా తగ్గించుకుంటున్నాడు. ఇప్పుడు ఆకాశం పైన ఉమ్మాలనుకుంటే అది నీ మొహం మీదే పడుతుంది. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ పైన ఏమైనా ఉమ్మాలనుకుంటే అది మీ మొహాల మీదే పడతాయి. అంబటి రాంబాబు కావచ్చు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి కావచ్చు, వైఎస్ఆర్సీపీ నాయకులు కావచ్చు. ఇది గుర్తుపెట్టుకుంటే మంచిదని నేను తెలియజేసుకుంటున్నాను.